తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. ముందు వీడియోలో మనం ఆ నుంచి అహా వరకు అక్షరాలని ఎక్కడ మొదలుపెట్టి ఎలా రాయాలి అనే విషయాన్ని తెలియజేశాను. పిల్లలకు శ్రద్ధగా నేర్పిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను కా నుంచి మా వరకు ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని వివరిస్తాను. జాగ్రత్తగా విని దాన్ని సాధన చేసినట్టయితే తప్పకుండా మన చేతి రాత చాలా అందంగా మనం రాసుకోగలం. కా అనేది వర్గాక్షరాల్లో మొదటి అక్షరం కదా. ఇందులో కాను రాసేటప్పుడు మనం 1, 2, 3, 4, 5 రూళ్ళ విధానాన్ని పాటిస్తున్నాం. జాగ్రత్తగా మనం ఆ 5 రూళ్ళలో 2వ గీత 4వ గీత మనం అక్షరాన్ని పూర్తి చేయడానికి ఉపయోగపడే గీతలు. అలాగే మీద తలకట్లు కానీ, అలాగే గుణింతపు గుర్తులు ఏవైనా ఉంటే వాటిని కానీ, లేకపోతే కింద ఒత్తులు హల్లుల ఒత్తులు ఏవైతే ఉంటే వాటిని కానీ రాసుకోవడానికి కింద లైన్ని, గుణింతపు గుర్తులు రాసుకోవడానికి పై లైన్ని, అలాగే అక్షరాన్ని రాసుకోవడానికి మధ్య లైన్ని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఈ 2వ లైను 4వ లైను వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకొని కా రాసినప్పుడు మీకేం చెప్పాను, తెలుగు అక్షరం గుండ్రంగా ఉంటుంది, ముత్యాల్లా రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం రాసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏ అక్షరాన్ని ఎలా రాయాలి అనేది చూడండి. ఈ కా అనేది ఇలా ఇంత అందంగా ఇలా తీసుకొచ్చి ఇంతవరకే పూర్తిగా ఈ గీతకు తగలకూడదు, మిడిల్ గీతకు తగలకూడదు. ఇలా వచ్చి పై గీతను తగులుతూ ఈ మధ్య లైన్ దగ్గరికి వచ్చేసరికి దాని తాలూకా వంకార ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి కా అనేది ఎస్ షేప్ ఉంది కదా, అది అలా రాసుకుని తలకట్ట ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ఈ గీత వరకు తలకట్ట పెట్టుకోవచ్చు. ఆ గీత వరకు చిన్న గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే తర్వాత ఆ గ్యాప్ ఎందుకు ఇస్తున్నాం తర్వాత చెప్తాను. ఈ పై గీతకు పూర్తిగా తగలకుండా చిన్న ఖాళీ ఉంచి అంతవరకు రాయండి. అది ఎందుకు ఇస్తున్నామో తర్వాత చెప్తాను మీకు. ఈ మొదటి కా ఇలా రాస్తాం. ఇక్కడ మొదలు పెట్టాలి, దాన్ని పైనుంచి మొదలుపెట్టి ఇలా తీసుకురావాలి, తీసుకొచ్చి ఇంతవరకు వచ్చి ఆపాలి. అది మొదటి కా. రెండో కా మహాప్రాణాక్షరం కా రాసినప్పుడు చూడండి, ఇది ఎక్కడైతే మొదలు పెట్టామో అలాగే ఈ 2వ లైన్ కొంచెం కిందిగా మొదలు పెట్టాలి. మొదలుపెట్టి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలాగా ఈ 0 అనేది ఈ 2వ లైన్ వరకు రావాలి, మధ్య లైన్ వరకు రావాలి. వచ్చి దీన్ని మళ్ళీ కిందకు తగిలి పై వరకు తీసుకొచ్చి ఇక్కడ ఆపాలి. వచ్చి దీని ఒత్తు ఈ కిందని ఇక్కడ పెడతాం. ఖ ఖ. గా రాసినప్పుడు చూడండి, ఇది ఇక్కడ అంటే 0 పూర్తిగా రాయకుండా ఇక్కడ రాసుకొని ఇక్కడ నుంచి మొదలుపెట్టి దీన్ని ఇలా పై వరకు తీసుకొచ్చి ఇది గా. తలకట్టు ఇలా పెట్టి కొంచెం కింద వరకు గా. ఎక్కడ మొదలుపెట్టాము, ఇక్కడ మొదలుపెట్టాము, దాన్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దాన్ని ఎండ్ చేసాం. కాబట్టి దాన్ని ఎలా తీసుకురావాలి. నెక్స్ట్ రెండో ఘా రాసినప్పుడు 0ని ఈ 2 గీతల మధ్యలో ఇక్కడ 0 పెట్టాలి. అది కొన్ని సందర్భాల్లో ఈ మధ్య లైన్ లేకపోతే పిల్లలు దాన్ని పెద్ద 0గా కానీ లేకపోతే దానికంటే చిన్న 0గా కానీ రాసేస్తున్నారు. అందుకే మనం 5 రూళ్ళ విధానాన్ని పాటిస్తున్నది వీటి కోసం. కాబట్టి ఈ 0ని రాసినప్పుడు పై మిడిల్ లైన్ దగ్గర స్టార్ట్ చేసుకొని దాన్ని ఇలా 0 పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మొదలుపెట్టి దీన్ని ఇలా ఇంతవరకు తీసుకురావాలి. తీసుకొచ్చి దీనికి కొమ్ము ఇలా పెట్టి తలకట్టు ఒత్తు ఘాకి ఒత్తు ఇక్కడ వస్తుంది, ఘా. అలా రాస్తాం. అలా అయిన తర్వాత ఇంకా రాసినప్పుడు చూడండి, ఇది ఇంతవరకు తెచ్చి ఇది ఇంకా కక్క గగ్గ ఇంకా అయింది కదా. తర్వాత చాఛా జాఝా ఇని రాసినప్పుడు చాని ఎక్కడ మొదలు పెడతామంటే చూడండి, ఈ మధ్య లైన్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం పైకి ఈ అడ్డు గీతని మనం రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి, పైకి రాసుకోవాలి. రాసుకొని దీన్ని ఇక్కడి నుంచి ఇప్పుడు తలకట్టి ఇలా పెట్టాలి. ఇది చా. చా రెండో చా కూడా
మొదటి చా ఎలా రాసామో రెండో చా అలాగే రాస్తాం. మొదటి చాకి రెండవ చాకి తేడా ఏమిటి? కింద ఒత్తు ఛ ఛ జా. ఇంకా ఇందా రాసినట్టుగా మనం జాని రాస్తాం. ఇక్కడ దీనికి పెడతాం జా ఝ. ఈ ఝ రాసినప్పుడు మొత్తం ఈ రెండు లైన్ల మధ్యలో సున్నా చుట్టుకోవాలి. ఈ రెండు లైన్ల మధ్యలో సున్నా రావాలి. తలకట్టు అలాగే రెండు కొమ్ములు పెట్టాలి. ఒత్తు ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. ఝాకి ఒత్తు ఇక్కడ రావాలి. చ ఛ జ ఝ. ఎక్కడ మొదలు పెట్టాం? పైన ఇక్కడ మొదలుపెట్టి దాన్ని ఇలా కిందకి తీసుకొచ్చి సున్నాని చుట్టాం. సున్నా చుట్టడం కూడా ఎక్కడ మొదలుపెట్టినా సున్నా మొదలవుతుంది. కానీ అక్షరం రాసేటప్పుడు ఎప్పుడు పైన సున్నా మొదలుపెట్టి మనం రాసుకోవాలి. ఇని రాసినప్పుడు ఈ ఇందాక ఎలా రాసామో అలాగే ఇని కూడా రాసుకుంటాం. ఇక్కడ మొదలు పెట్టాలి. పైన ఇక్కడ మొదలుపెట్టి దీన్ని తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకురావాలి. తర్వాత అక్షరాలు ట ఠ డ ఢ అణ. ఇవి టా రాసినప్పుడు చూడండి. ఈ టా రాసినప్పుడు ఇందా ఆ ఎలా మొదలు పెట్టుకున్నామో అలాగ పై సున్నా ఈ రెండింటి మధ్యలో ఏది 2 3 లైన్ల మధ్యలో ఉండాలి. టాని మనం ఈ 2 3 లైన్ల మధ్యలో మొదలుపెట్టి ఇది టా ఠ. మధ్యలో చుక్క. కొన్ని సందర్భాల్లో ఠాకి ఇక్కడ పక్క ఒత్తు కూడా వస్తుంది. ఠ డా. ఊ రాసాం కదా ఇందాక, అలాగే డా. ఇంతవరకు ఇలా రాసి తలకట్టు డా ఢ. ఒత్తు అనా. ఇక్కడ ఈ మిడిల్ లైన్ ఉంది కదా, దీనికంటే కొంచెం కిందగా మొదలుపెట్టి ఇలా లోపలికి తేవాలి. మళ్ళీ పైకి తెచ్చి ఇలా లోపలికి తేవాలి. మళ్ళీ పైకి తెచ్చి ఇలా దీని కింద వరకు తీసుకొని రావాలి. అనా టట్టడఢానా. అలాగే తాతాదధానా. మీకు తా రాసినప్పుడు చెప్పాను, కొంచెం ఈ మిడిల్ లైన్కి పైని సున్నా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాగా ఇక్కడ మొదలుపెట్టి దీన్ని ఇలా రాసి దీనికి మళ్ళీ తలకట్టు ఇక్కడ. ఇది తా. అలా ఉండాలి. తా థా రాసినప్పుడు మధ్యలో చుక్క ఉండాలి, కింద ఒత్తు ఉండాలి. ఒత్తు థ అవుతుంది. అది థ ద. ఎక్కడ మొదలు పెడుతున్నా చూడాలి. ఈ వీడియో చేస్తున్నది ముఖ్యంగా అక్షరం ఎక్కడ మొదలు పెడుతున్నాం, ఎలా రాస్తున్నాం అని అబ్జర్వ్ చేయడానికి. ఒత్తు పెడితే ఒత్తు ధా అయిపోద్ది. ముందున్నది మొదటి దా రాయాలి, తర్వాత ఒత్తు ధా రాయాలి. దా. ఇప్పుడు ఒత్తు ధా, రెండు ధా. అంటే మహాప్రాణాక్షరము. అల్ప ప్రాణాక్షరము అని దీన్ని అంటారు, మహాప్రాణాక్షరం అని దీన్ని అంటాం. ధ తథ దధ నా. తథ దధ నా చూసారా, ఇక్కడ మొదలుపెట్టాం. మొదలుపెట్టి దీన్ని ఈ వంకర ఇంతవరకు తెచ్చాం. కొంతమంది ఏం చేస్తారు, ఈ మధ్య లైన్ లేకపోతే దాన్ని చాలా వంకరలుగా
ఇక్కడ ఇలా పెట్టి నా ఇలా రాసేవారు కొంతమంది, ఇలా పెట్టి ఇలా నా రాసేవారు కొంతమంది, అలా ఉంటున్నారు. కాబట్టి అలా లేకుండా ఉండడానికి మనం ఈ 5 రూళ్ళ విధానాన్ని పాటిస్తున్నాం. తత్త దద్ధ నా. అలాగే పప్ప బబ్బమ తర్వాతవి వర్గాక్షరాలు. మళ్ళీ 2వ లైను 4వ లైన్ గుర్తుపెట్టుకోవాలి. పా రాసినప్పుడు ఈ 0 ఏదైతే ఉందో 3వ లైన్కి 4వ లైన్కి మధ్యలో 0 చుట్టాలి. దీన్ని ఇలా తీసుకొచ్చి తలకట్ ఇక్కడ పెట్టాలి. పా ఫ తర్వాత ఫ బా. బా లాంటి అక్షరాలు ముందుగా ఓ రాసాం, రూ రాసాం, అలాగే ఓ రాసాం, జా రాసాం. ఇవన్నీ కూడా బా లాంటి అక్షరాలు. బా భా తలకట్టు పెట్టి ఒత్తి పెట్టాలి. భా పప్ప బబ్బ మా రాసినప్పుడు ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది. ప్రతి పిల్లవాడు చేసే తప్పు మా యా ఈ 2 అక్షరాలని సిమిలర్గా చాలా దగ్గర పోలికలతో రాసేస్తున్నారు. చదివినప్పుడు మా యా రాయాలి అనుకుంటే మా రాస్తున్నారు, లేకపోతే యా రాస్తున్నారు. ఆ మా యా 2 అక్షరాలు దగ్గర పోలికల్లో ఉండడం వల్ల పిల్లలు చాలా తప్పు చేస్తున్నారు. కాబట్టి మా రాసినప్పుడు ఎప్పుడు ఈ 3వ గీత 4వ గీత ఈ 2 మధ్యలో 0 చుట్టుకోవాలి. దీన్ని పైకి తీసుకొచ్చి తలకట్టు పెట్టుకొని కొమ్ము పెట్టుకుంటే మా అవుతుంది. పప్ప బబ్బ మా. అర్థమైందా? ఇవి వర్గాక్షరాలు రాసే విధానం. ఈ వర్గాక్షరాలను ఈ విధంగా రాసుకుంటే చేతిరాత అందంగా ఉంటుంది. మొదట్లో ఈ 5 రూళ్ళ విధానాన్ని పాటించండి. తర్వాత ఒక నెల రోజులు అలా అయిన తర్వాత 4 రూళ్ళ విధానానికి రండి. తర్వాత డబల్ రూల్ 2 రూల్ విధానంలో రాయండి. తర్వాత సింగిల్ రూల్లో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత తెల్ల కాగితం వైట్ పేపర్ మీద రాసుకుంటే హాయిగా మీరు మొదట ఎలాగైతే గీతల్లో రాశారో అలా తెల్ల కాగితం మీద రాయగలరు అని నేను చెప్తున్నాను. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అభ్యాసం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.